హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి, నైవేద్యం తినే పిట్ట అంటే నైవేద్యం తినే పిట్ట వచ్చింది. ఈరోజు మబ్బుల నుండి నేను ఏం షూట్ చేయలే, ఎందుకంటే కొంచెం లేట్గా లేచిన గటకటక పనులు చేసుకునేది. ఇక సరే సీరా ఉంది, అన్నీ ఉన్నాయి. వెళ్ళి పాలు స్టవ్ మీద పెట్టొచ్చిన ఊర పిచ్చుకొచ్చి తింటుంది. ఇక అంతే, ఏదో ఒక పక్షి ఎప్పుడు మన ఇంటికి వచ్చుకుంటూ తింటుకుంటుంటే అదొక సంతోషం. మనం మనుషులను అండి అల్లం టీ అవుతుంది, అల్లం టీ తాగుదాం. వాకింగ్ నుండి వచ్చేసరికి అల్లం టీ తాగుతాం. ఇక్కడ చూడండి, పచ్చడి చేయడానికి కొబ్బరి ముక్కలు చేసి పెట్టిన, కడిగాలి. ముక్కలు చేసి ఒకసారి కడిగి పెడితే ఇక మంచిగా ఉంటుంది, వేయించుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తారు రాగా, తెచ్చిన తర్వాత మరి పచ్చడి వేసుకొని దోశ వేసుకుందాం, తిందాం. ఇది మరి ఇక మబ్బులు వేస్తే టీ తాగా అయితే నెలకు ఒకసారన్నా 15 రోజులకు ఒకసారన్నా మార్నింగు పసుపును గోరువెచ్చటి నీళ్ళు నిమ్మరసం తాగుతాం. అది తాగిన ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని పావుగంట ఆగాలి. తర్వాత ఆ పసుపు నీళ్ళు తాగిన కార్తీక పురాణం విన్న, మళ్ళీ ఇప్పుడు అల్లం టీ తాగుతున్నా. ఇంకో హాఫ్ అన్ అవర్ అయింది నేను తాగి. ఇక ఇప్పుడు అల్లం టీ తాగి ఇంకా ఏమన్నా వినేసరికి మా వారు వస్తారు, తను 8:30కి వస్తారు. అట్లా ఇక ఇప్పుడు రాగానే మరి చట్నీ చేసేద్దాం. పచ్చిమిర్చి ఉంటే ఇప్పటికే చేసేదాన్ని, అయితే ఎంత తొందరగా లేచినా బ్రేక్ఫాస్ట్ వాళ్ళతో చేస్తా, ముందుగా టీ తాగుదాం. మార్నింగ్ అల్లం టీ తాగితే మంచిగా అనిపిస్తుంది. ఈ కార్తీక మాసంలో చల్లటి గాలి వస్తుంది. ఇక కానీ ఇంత గాలి ఇట్లా చల్లగా ఉంటుందని జ్ఞాపకం వస్తే అబ్బా అనిపిస్తుంది. కానీ ఇక ఏదైనా ఒకటి కావాలంటే ఇంకొకటి భరించాల్సిందే. ఇక కార్తీక మాసంలో మబ్బుల పూజ చేసుకోవాలంటే ఇక అది అదృష్టం ఉండాల్సిందే. ఈ పిల్లలు ఏం చేస్తున్నాయో చూడండి. టీ తీసుకొచ్చుకున్నా, ఎట్లా చూస్తాను చూడండి. అగో 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 అగో. ఈరోజు మరి మన పచ్చడి కొబ్బరి పుట్నాలు పచ్చడి చేస్తున్నా. ఇక కొంచెం చల్లారంగానే ఒకసారి దింపి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటామంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు ఎత్తి సరిపోతుంది, అంతే, ఇంకేమీ వేయద్దు. ఉప్పు వేసి మిక్సీ పెడదాం. ఒక్కసారి దింపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ దింపుదాం. చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, కొన్ని వాటర్ వేసి దింపితే ఇక మన పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, దోశ వేస్తుందా, మన ఆల్రెడీ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ పచ్చడి, మంచి కారంగా ఉంది. ఇక చట్నీ మంచిగా ఉంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఏది కానీ తినాలనిపిస్తుంది. చట్నీ మంచిగా ఉండాలి. ఫస్ట్ దోశ కొంచెం కలర్ తక్కువనే వస్తుంది. ఇక ఈరోజైతే నేనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, మా వారు ఇంకా లేట్ చేస్తుండ్రు. సరే, ఇక మబ్బులు ఎప్పుడో లేచినాం కాబట్టి గంట సేపు వేరే పనులు అయిన తర్వాతనే దీపారాధన చేస్తుంది. ఎందుకంటే చాలా పనులు, ఇల్లు ఉడ్చుకోవాలి, బయట ఊడ్చి ముగ్గేయాలి, తర్వాత గిన్నెలు ఉంటే తోముకోవాలి, ఇవన్నీ ఇట్లనే ఉంచి దీపారాధన చేద్దామంటే కలవది. ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉన్నాకనే ఇంట్లో దేవుణ్ణి పూజించాలి. అట్లా అయితే పూజ రూమ్లో దీపారాధన చేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర, తర్వాత మన గద్దెల మీద. ఇది మరి మన పూజా విధానం. ఇక ఇప్పుడు దోశ తిందాం. ఇక్కడైతే కార్తీక పురాణం ఎపిసోడ్ పెట్టి వినుకుంటా నేను చట్నీ తయారు చేసిన తర్వాత ఇక దోశ కూడా వేస్తుండే. ఇప్పుడు అయిపోయింది. చూడండి, మన కర్రీ ఈరోజు కాలీఫ్లవర్ టమాటా చేస్తున్నా. కాలీఫ్లవర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక పావు గంట ముందుగా
కాలీఫ్లవర్ను కడిగి మంచిగా వాటర్లో వేసి ఉంచాలి. ఓకే, ఇప్పుడు కాలీఫ్లవర్ అందులో వేసేద్దాం. కాలీఫ్లవరు ఎప్పుడైనా వండే ముందు ఒక పావు గంట ముందు కడిగి మంచిగా ఇట్లా రాసి 2-3 సార్లు కడిగి ఉప్పేసి ఉంచాలి. అప్పుడు దాంట్లో ఉండే చిన్న పురుగులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి. ఇలా జనరల్గా ఉంటాయి పురుగు, ఇక అది ఒకవేళ ఉంటే వస్తాయి. ఈరోజైతే కాలీఫ్లవర్ టమాటా కర్రీ, కాలీఫ్లవర్ డీప్ ఫ్రై 2 చేస్తున్నా. మరి కొంచెంసేపు ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా వేస్తే సరిపోతుంది. కొందరు డీప్ ఫ్రై చేసి కూడా మళ్ళీ కర్రీ చేస్తారు. ఉప్పు కారం వేసిన ఈ కర్రీలో అయితే మసాలా ఏమి వేయద్దు, ఓన్లీ అల్లం పేస్ట్ తోటే మస్తు టేస్ట్ ఉంటుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 3 టమాటాలు వేస్తున్నా. టమాటా మగ్గిపోతే సరిపోతుంది అంతే. ఇక టమాటాతో పాటు కాలీఫ్లవర్ కూడా ఉడుకుతుంది. ఇక దీనిలో ఏమి వేయద్దు, వాటర్ కూడా టమాటాలో ఉన్న వాటర్ తోటే మగ్గిపోతుంది. చూడండి, డీప్ ఫ్రై చేయడానికి కాలీఫ్లవరు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర గిట్ట మనం కడిగేసింది కదా, అది కూడా వేసిన, ఉప్పు కారం వేసిన. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం పిండి కలుపుకొని డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది అంతే. చూడండి, ఉసిరికాయ పచ్చడి కూడా పెడదామని ఉసిరికాయలు మనం కార్తీక పౌర్ణమికి తెచ్చిన ఉసిరికాయలు కొన్ని మిగిలినాయి కాబట్టి చట్నీ పెడుతున్నా. కొద్దిగా నూనె వేసి ఇట్లా వేయించి ఇక పోపేస్తే సరిపోతాయి. ఇక్కడ నువ్వులు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ రెడీగా ఉంచిన. ఇప్పుడే నువ్వులను మెంతులు వేయించిన. ఇక వేడి ప్యాన్లోనే కొన్ని ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టి తర్వాత లాస్ట్కి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి దింపినామంటే అవి మంచిగా ఒక పౌడర్ లాగా తయారవుతుంది. కొంచెం నూనె వేడి చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని స్టవ్ బంద్ చేయాలి. గోరువెచ్చగానే ఇప్పుడు మనం మిక్సీ పట్టిన నువ్వుల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఉంచినా కదా, దాంట్లో వేయాలి. కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇక పసుపు కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొద్ది మొత్తంలో పెడుతున్నాం కాబట్టి ఇట్లా వేస్తున్నాం. కొంచెం ఎక్కువ 1-2 కిలోలు పెట్టేది ఉంటే పచ్చి ఉసిరికాయలకే నేను ఉప్పును పసుపు కలిపి పెడతా. 1 గంట తర్వాత పోపేస్తా. ఇట్లా కూడా బాగానే ఉంటుంది. కొందరు నూనెలో ఎక్కువ కొంచెం ఫ్రై చేసి పెడతారు ఉసిరికాయలను, కొందరు పచ్చి పెట్టుకుంటే ఇష్టం. ఇక ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు, 2 రకాలు పెట్టచ్చు. నేను ఎక్కువ సార్లు పచ్చి ఉసిరికాయలతో పెడతా. మనకి ఇంట్లో లిక్విడ్ కావాలనుకుంటే నిమ్మకాయ రసం కూడా పిండచ్చు. 1-2 నిమ్మరసం కూడా పిండితే కూడా మనకు చట్నీ కొంచెం లూజ్ ఉంటుంది. ఇక నిమ్మరసం పిండుకోము, దాంతో వేరే ఫ్లేవర్ వస్తుందేమో అని అనుకోవద్దు. అసలు తెలియదు మనం చెప్పేదాకా కూడా. ఒకవేళ అది అంత పెరుగులాగా అవుతుంది నిమ్మరసం పిండితే. అట్లా కాకుండా ఉండాలంటే మరి నూనె కూడా ఎక్కువ పోసినా కూడా గ్రేవీలాగా ఉంటుంది. ఇక నూనె ఎక్కువ తినద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా తక్కువ నూనెతో చేసుకుంటే నిమ్మరసం పిండుకుంటారు అట్లా. ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఉసిరికాయ ముక్కలు కలిపి పెడతా. మనకు ఉప్పు కారం ఒకటి అందాజ కొద్ది వేసినాం. మనం కిలో ఏది ఉంటే పావు కిలో వేసుకుంటాం, కానీ ఇది కొన్నే కాబట్టి అందాజ కొద్ది వేసిన. 2-3 రోజులు నిలువ ఉంటుంది, అంతే సరిపోతాయి. ఈరోజు మరి లంచ్ టైంలో నేను కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేస్తున్నా. ఇక దీనిలో అయితే మనము కాలీఫ్లవర్ కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, కారం, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర,
పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం బియ్యపిండి, జనరల్గా కార్న్ ఫ్లోర్ తోటి చేస్తారు కదా, బియ్యపిండితో కూడా మంచి క్రిస్పీగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక నేనైతే ఇట్లా చేస్తా. ఎక్కువ శాతం ఇప్పుడు మందమే చేస్తాను నేను. ఎప్పుడు చేసిన పగలు లంచ్ టైంలో, పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు కూడా అంతే, వాళ్ళు లంచ్ టైంలో వచ్చే టైం వరకు చేసేదాన్ని. ఇట్లా రెడీ అయిపోతుంది. కొందరు వెనుక కాడలు కూడా పెద్దగా ఉండేటట్టు ఉంచుకుంటారు, కానీ అవి సరిగా ఉడికే అని తినరు కాబట్టి నేను ఇట్లా చేస్తాను. మరి రెడీ అవుతుంది. ఇక ఇది కాగానే లంచ్ చేద్దాం. ఇక అన్నం అయింది ఆల్రెడీ ఇంతకుముందు. ఇక ఇవి డీప్ ఫ్రై కాగానే మరి లంచ్ చేసేద్దాం. ఇక ఇప్పుడైతే ఇవి చేసేస్తాం. మరి అండి కాలీఫ్లవర్ డీప్ ఫ్రై రెడీ అయింది. లంచ్ చేద్దాం. ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా కొంచెం తీసి పెట్టిన, ఇక రేపు అది మళ్ళీ ఒకసారి కలుపుకొని వాడుకోవచ్చు. ఇప్పుడే లంచ్ టైంలో చేసిన కాబట్టి ఇప్పుడు వీళ్ళు కంపల్సరీ టేస్ట్ చేస్తామంటారని తీసి పెట్టిన. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కొన్ని చేసినాం కాబట్టి ఇన్స్టెంట్గా చేసినాం. 2-3 కిలోలు చేసేది ఉంటే కొంచెం జాగ్రత్తగా అంటే కొలతలు పెట్టి చేయాలి. ఇట్లా చేసేది ఉంటే అంత కొద్ది వేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంది. కారం ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసినా మంచి టేస్ట్ ఉంది. లంచ్ చేసేద్దాం. అక్కడైతే వెళ్తారు సరిగా లేదు, అందుకే ఇక్కడ తెచ్చి ఇస్తున్నాను నేను. హలో అండి, నేను అరుణ దగ్గర ఇప్పుడే సాయంత్రం దీపారాధన అయింది. చూడండి, ఇంట్లోకి వచ్చి మొబైల్ తెచ్చిన. ఈ పిల్లలు ఎప్పుడు ఇట్లా పక్కకి తిరుగుతున్నాయి, అందుకని మొబైల్ ఇక తెచ్చి అక్కడ పెట్టేస్తలేదు. అట్లా నేను ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతున్నాయి. చెప్పులే కావాలి, ఎప్పుడు చెప్పులు కావాలి. ఇది ఆట. నేను ఇక్కడికి వస్తే ఆడుకుంటే అట్లా, లేకుంటే పడుకొని ఉంటాయి పిల్లలు. నేను ఇక్కడ ఉంటాను అనుకో, ఇట్లా మంచిగా ఆడుకుంటారు. కళ్ళు వాటికి ఏమైనా మూసుకున్నప్పుడు ఎంత ఊసులత్తున్నాయి రా, లేవు అని నువ్వు అనుకున్నావు. అవేంటి అవేంటి సుత్తలేవా? మూసుకున్నాడు కాదు, అదే విడుదల చుట్టూ తిరుగుతా. ఇట్లా నేను దీపారాధన చేసిన అత్తే వాటికి సంబరం అవుతుంది కావచ్చు. ఇక ఆడుకుంటా ఉంటాయి. పెరుగు తాగింది, కొంచెం తాగి ఇటుకు వచ్చింది. వీటికి పొద్దున్న దాకా ఎండకు చూడబుద్ధి అయితే లేనట్టున్నది. రాత్రి మంచిగా ఆడుకున్నాయి ఇక్కడ. ఇక పిల్లల కొట్లాట చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో. మరి ఇక ఈరోజే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటికి బాయ్.